హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాసిప్ అడ్డా తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఎవరెవరైతే సెలబ్రిటీస్ తమకన్నా పెద్దవాళ్ళ అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారో తెలుసుకుందాం. మొదట వీళ్ళలో వచ్చేది మహేష్ బాబు, నమ్రత గారు. వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ 4 సంవత్సరాలు. అయితే వీళ్ళిద్దరూ వంశీ అనే మూవీ ద్వారా మనకు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అప్పుడు ఆ మూవీలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో కొన్ని సంవత్సరాలు వీళ్ళు డేట్ చేశారు. అయితే వీళ్ళిద్దరూ వేరే ప్రాంతం వాళ్ళు, అంటే నమ్రత నార్త్ ఇండియాకి సంబంధించింది మరియు మహేష్ బాబు సౌత్ ఇండియాకి సంబంధించడంతో వాళ్ళిద్దరి మధ్య పెద్దవాళ్ళకి నచ్చ చెప్పడానికి కొంచెం టైం పట్టిందనే చెప్పుకోవచ్చు. అయితే పెద్దలు నొప్పించి వీళ్ళిద్దరు కూడా 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ యొక్క వివాహానికి సినీ ప్రముఖులు ఎవరు రాలేదు, కానీ ఓన్లీ తమ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. మరియు ఈ కోవలోకే వచ్చే జంట ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కూడా 3 సంవత్సరాలు. అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్య రాయ్లు కూడా ఎన్నో మూవీస్లో కలిసి నటించారు. అయితే ఆ టైంలోనే అభిషేక్ బచ్చన్కి ఐశ్వర్య రాయ్ ఎంతో నచ్చడంతో ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ టైంలో ఐశ్వర్య రాయ్ మూవీ గ్రాఫ్ పీక్లో ఉండడంతో కొంత టైం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. కానీ పెద్దలు నొప్పించి వాళ్ళు కూడా 2007లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే ఆ తర్వాత పెళ్లి తర్వాత కూడా వాళ్ళు కలిసి నటించి కొన్ని మూవీస్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరికి ఒక పాప కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. నెక్స్ట్ జంట మన రాకీ బాయ్ యాష్ మరియు రాధికా పండిట్. వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ 2 years. వీళ్ళిద్దరు కలిసి ఎన్నో మూవీస్లో నటించారు. అయితే వీళ్ళిద్దరు మిస్టర్ అండ్ మిస్సెస్ రామాచార్య అనే కన్నడ మూవీ చేసేటప్పుడు ఒకరినొకరు ఇష్టపడడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు డేటింగ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని ఎవరికి తెలియదు, వాళ్ళ పెళ్ళి అయ్యేంత వరకు కూడా. అయితే సడన్గా వాళ్ళు ఒక మ్యారేజ్ న్యూస్ సడన్ సర్ప్రైజ్ అనే మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రాధికా పండిట్ మూవీస్ చేయడం ఆపేసింది. పెళ్లి తర్వాత యాష్ యొక్క మూవీ గ్రాఫ్ ఎంతో పెరిగిపోవడం మనకు తెలిసిందే. మనకు తెలిసిన రీసెంట్గా వచ్చిన కేజీఎఫ్ ఎంత సూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే. అయితే ఈ మూవీస్ అన్నిటికీ కూడా సంబంధించిన విషయాలన్నీ కూడా రాధికా గారే చూసుకుంటారు. నెక్స్ట్ జంట ధనుష్ మరియు ఐశ్వర్య రజనీకాంత్లు. వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ 2 years. ధనుష్ జస్ట్ అప్కమింగ్ స్టార్గా ఉన్నప్పుడే ఐశ్వర్య ధనుష్లు ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారు. అప్పటికి ధనుష్ పెద్ద ఫేమస్ ఏమి కాదు, కానీ ఐశ్వర్య తన ఫాదర్ అయిన రజనీకాంత్ గారిని ఒప్పించి వీళ్ళిద్దరు 2004లో వివాహం చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరు అన్యోన్య సంసారానికి 2 పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ రీసెంట్గా 18 years తర్వాత 2024లో విడిపోవడం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ జంట విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్. కత్రినా కైఫ్ మన తెలుగులో మల్లీశ్వరి మూవీతో ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత ఆమె తెలుగులో ఏం మూవీస్ చేయలేదు, కానీ బాలీవుడ్లో ఎన్నో మూవీస్ చేశారు. అయితే బాలీవుడ్లో కూడా ఎంతో మందితో డేటింగ్లో చేసి తర్వాత లాస్ట్ విక్కీ కౌశల్తో ప్రేమలో పడి మనకు వాళ్ళిద్దరు డేటింగ్లో ఉన్నారన్న విషయం కూడా తెలియకుండా సడన్గా వాళ్ళ వెడ్డింగ్ న్యూస్తో మనకు సర్ప్రైజ్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళిద్దరు కూడా ఒప్పించి పేరెంట్స్ని 2021లో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే వాళ్ళిద్దరు వివాహం తర్వాత కూడా ఇద్దరు మూవీస్లో ఎంతో బిజీగా ఉన్నారు. విక్కీ కౌశల్ మూవీ గ్రాఫ్ పెళ్లి తర్వాత ఎంతో పెరిగిపోయిందని చెప్పొచ్చు. కత్రినా మాత్రం పెద్ద మూవీస్ చేయట్లేదు, కానీ కొన్ని మూవీస్లో అప్పుడప్పుడు కనిపించి మనకు అలరిస్తున్నారు. కానీ విక్కీ కౌశల్ మాత్రం ఎంతో బిజీ స్టార్గా అయిపోయారు పెళ్లి తర్వాత. ఒకప్పటి విశ్వసుందరి ప్రియాంక చోప్రా మరియు నిక్ జోనస్. ఫారినర్ అయిన నిక్ జోనస్ మరియు ప్రియాంక చోప్రాలకి అక్షరాల 10 సంవత్సరాల ఏజ్ డిఫరెన్స్ ఉంది. ఒక ఇంటర్వ్యూలో నిక్ జోనస్ వాళ్ళ అమ్మ ప్రియాంక చోప్రా 2000లో మిస్ వరల్డ్ గెలిచినప్పుడు ఆ టైంలో నిక్ జోనస్ చాలా చిన్న బాబంట. ఆమె క్రౌనింగ్ మూమెంట్ని నిక్ జోనస్ కూడా వాళ్ళ అమ్మతో కలిసి చూసినట్టు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే వీళ్ళిద్దరూ కొన్ని ఫారెన్లో ఉన్నప్పుడు మూవీస్ ఫంక్షన్స్లో కలిసి వాళ్ళిద్దరి మధ్య పెరిగిన పరిచయం ప్రేమగా మారి కొన్ని సంవత్సరాలు డేట్ చేసిన తర్వాత 10 సంవత్సరాలు పెద్దదైన ప్రియాంక చోప్రాని ప్రేమించి పెద్దలందరి సమక్షంలో మన ఇండియాలోని రాజస్థాన్ జైపూర్ కోటలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఆ ఫొటోస్ ప్లస్ ఆ న్యూస్ ఎంతో వైరల్గా మారింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఏజ్ డిఫరెన్స్ కారణం వాళ్ళిద్దరి అన్యోన్య సంసారానికి ఒక పాప కూడా పుట్టింది.
నెక్స్ట్ కపుల్ అక్కినేని అఖిల్ మరియు జైనబ్లు. వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ 8 ఇయర్స్. అయితే రీసెంట్గానే వివాహ బంధంతో ఒకటైన విషయం మనకు తెలిసిందే. పెళ్ళైనప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి వివాహం టాపిక్కే ఎంతో వైరల్గా మారింది. దానికి కారణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఏజ్ డిఫరెన్సే. అయితే జైనబ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఒక కుమార్తెగా ఉన్నారు. అయితే జైనబ్కి పెయింటింగ్ అంటే ఆర్ట్ అన్నా చాలా ఇష్టం అంట. తన ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అఖిల్ కూడా ఒకసారి విజిట్ చేసి తన పెయింటింగ్స్ అంతా కూడా ఎంతో అడ్మైర్ చేశారంట. ఆ తర్వాతే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మొదలయ్యి అది ప్రేమగా మారి పెద్దల్ని ఒప్పించి రీసెంట్గానే పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇది ఫ్రెండ్స్. ఎవరైతే టాలీవుడ్ సెలబ్రిటీస్ వాళ్ళకంటే పెద్దవాళ్ళని పెళ్లి చేసుకున్నారో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.